ఇవాళ అసమానత లేని కొన్ని కులాలు మమ్మల్ని కూడా ఎస్సీ జాబితాలో చేర్చండి, మేము కూడా చాలా వెనకబడి ఉన్నాం, షెడ్యూల్ కులాల జాబితాలో వచ్చి విద్యా ఉద్యోగ అవకాశాలు కొల్లగొట్టాలని చెప్పనేసి ఇప్పటికే చాలా కులాలు కూడా వాళ్ళు బీసీలుగా కావచ్చు, ఇంకా ఓసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎస్సీ జాబితాలో వాళ్ళ పేర్లు లేకపోయినా ఒక పక్క రాష్ట్రంలో ఆ ఇంటి పేరు ఉంటే ఇక్కడ మేము కూడా ఇంతకుముందు ఉన్నామని చెప్పని దొంగ సర్టిఫికెట్లు పుట్టించుకొని రెవెన్యూ అధికారుల చేత ఆ కులం పేరు మీద సర్టిఫికెట్లు తీసుకొని ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నారు. అదేవిధంగా చదువులో మంచి మంచి ఉద్యోగ సీట్లు సంపాదించుకోవడం జరిగింది. నిజమైన దళితులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. మరి 2014లో దీనికి అడ్డుకట్ట వేయడం కోసం మరి ప్రభుత్వం జేసీ శర్మ కమిషన్ నియమించింది. ఆ కమిషన్ రిపోర్ట్ కూడా 2020లో ఇచ్చింది. అయితే మేము ఒక్కటే ఆ కమిషన్ ఏం చెప్తుందంటే షెడ్యూల్ కులాల జాబితాలో అసమానత లేని కులాలు 16 ఉన్నాయి, వీళ్ళని కూడా తొలగించకపోతే ఇక ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు దక్కకుండా పోయే ప్రమాదం ఉంది, ముందు వాళ్ళకి అడ్డుకట్ట వేయండి అనేటువంటి ఆ యొక్క అభిప్రాయాన్ని కూడా కమిషన్ చెప్పింది. అయితే ఇప్పుడు కూడా మేము ఏం చెప్తున్నామంటే గ్రామాలలో పూర్తి స్థాయి సర్వే చేయాలి. అసలు మీరు ఆ కులంలో ఎంతకాలం నుంచి మీరు ఆ గ్రామంలో ఉన్నారు, ఉండేదేమో ఊర్లో, పొందేదేమో ఎస్సీల రిజర్వేషన్లు, ఇది ఎక్కడ న్యాయము? కాబట్టి పూర్తిగా ఈ యొక్క ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలలో అడ్డగోలుగా ఇచ్చిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే హైదరాబాద్ హైకోర్టులో చాలా కేసులు మన ఆంధ్రప్రదేశ్ కూడా పెండింగ్లో ఉన్నాయి. అంటే దొంగ సర్టిఫికేట్లో ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా హైకోర్టులో పిటిషన్ వేస్తే ఇప్పటికి విచారణ లేదు, అది ఈనాటికి కూడా విచారణ జరగలేదు. ఆ కేసు పెండింగ్ కేసులన్నీ కూడా విచారణ చేయాలి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని తప్పకుండా వాళ్ళ నుంచి కూడా ఇప్పటిదాకా వాళ్ళు ఎంతైతే పొందినారో దాని అందరూ కూడా రీఫండ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ కొత్త రేషన్ కార్డులో కుల గణాంకాలు కూడా తీసుకురావాలి. నీకు కార్డు ఇస్తే నువ్వు కులం కూడా దాంట్లో చేర్చండి, ఎస్సీలో ఏ ఉపకులమో చెప్పండి, ఇవన్నీ కూడా మాకు స్పష్టంగా రావాలని చెప్పనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.